మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలకి ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నది కాబట్టి పార్టీ పైన ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ప్రజల్ని భయపెట్టించి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని నామినేషన్లు వేయకుండా చేసి కిడ్నాపులు చేసి దౌర్జన్యాలు చేసి తాను అక్రమంగా గెలవాలని ప్రయత్నం చేస్తుంది. దాంతో పోలీసులను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తూ ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళు పోలీసుల మంది చట్ట ప్రకారం పనిచేసిన విషయం ఉందనే విషయం కూడా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ గుండాల కంటే ఎక్కువ వీళ్ళు గుండాయిజం చేస్తున్నారు. పూర్తిగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. అమాయకులైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్టేషన్లను కూర్చోబెట్టిన రోజుల తరబడి ప్రచారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఒకవైపు ఏమో ఎప్పుడో పారిపోయిన గూండాలు రౌడీలు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పేరు మీద గ్రామాలు తిరిగి భయానక వాతావరణం సృష్టిస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట తిరుగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయపెట్టిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా 2 ఏళ్లలో నువ్వు ఏదైనా పరిపాలన బాగా చేసినా ప్రజలు నాకు సానుభూతి ఉందని నువ్వు అనుకుంటే మొట్టమొదటి నీ రౌడీలను గుండాలను దౌర్జన్యాలు ఆపివు, పోలీసులు వాడుకోవడం బంద్ చేయి. వెరవకుండా పోరాటం చేస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. పర్టికులర్గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తూ ఉన్నా. ఇదే పోరాటాన్ని కొనసాగించండి. ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా చేసుకుని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్కి చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. నీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏం ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం, కానీ